వ్యక్తి నిర్మాణం ద్వారానే దేశ పునర్నిర్మాణం జరుగుతుందని, ఆ దిశగా ఆర్ఎస్ఎస్ గత 100 సంవత్సరాలుగా నిత్య శాఖ మాధ్యమంగా కృషి చేస్తుందని ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత సహ వ్యవస్థ ప్రముఖ గంట తిరుమల్జీ అన్నారు. ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జగిత్యాల గీతా విద్యాలయం మైదానంలో జగిత్యాల నగర మహాసాంఘి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 23 శాఖలకు చెందిన సుమారు 500 మంది స్వయం సేవకులు ఒకే చోటకు చేరి నిత్య శాఖ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వ్యక్తిగా వచ్చిన గంట తిరుమల్జీ మాట్లాడుతూ, వేల సంవత్సరాలుగా విదేశీల పాలనలో తమ అస్తిత్వాన్ని కోల్పోయిన ఈ జాతిని తిరిగి పునర్నిర్మించుకోవడానికి ఆర్ఎస్ఎస్ కృషి చేస్తుందన్నారు. ఆర్ఎస్ఎస్ తనకు తానుగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించదని, కేవలము నిత్య శాఖ ద్వారా వ్యక్తిత్వ నిర్మాణ కార్యక్రమాలు మాత్రమే నిర్వహిస్తుందన్నారు. హలో మన సందర్శన అందరు కూర్చోండి, అన్ని ఆపేసి కూర్చోండి. పరిచయం 1927లో ప్రారంభమైంది. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. కానీ 100 సంవత్సరాల నుంచి రాష్ట్రీయ స్వయం సేవకులు పనిచేస్తున్నటువంటి ఏకైక పని ఏదైనా ఉంది అంటే అది సంఘ శాఖను నిర్వహించడం. సంఘ శాఖను నిర్వహించడం ద్వారా శాఖలో తయారైనటువంటి స్వయం సేవకులు సమాజానికి ఏది అవసరమవుతుందో అన్ని పనులు స్వయం సేవకుల ద్వారా నిర్వహించబడుతున్నాయి. కానీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క ఎజెండా సింగిల్ ప్రోగ్రామ్ ఏదైనా ఉంది అంటే అది సంఘ శాఖ నిర్వహించడమే, వేరే ప్రోగ్రామ్ ఏం లేదు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఎక్కడ హర్తాలు లేదు, ఎక్కడ ధర్నాలు లేదు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నిరంతరం నిర్వహిస్తున్నటువంటి ఏకైక కార్యక్రమం సంఘ శాఖను నిర్వహించడము. కాబట్టి ఈ సంఘ శాఖ ద్వారా సమాజంలో కావాల్సినటువంటి మార్పును మనం తీసుకురాగలుగుతాం. సంఘ శాఖలో మంచి వ్యక్తులు తయారవుతారు. తయారైనటువంటి మంచి వ్యక్తుల ద్వారా
సమాజానికి ఏదైతే అవసరం ఉంటుందో ఆ అవసరాలన్నీ ఆ స్వయం సేవకులు పూర్తి చేస్తూ ఉంటారు. కానీ ఏకైక సింగిల్ ఎజెండా శాఖను నిర్వహించడమే రాష్ట్రీయ స్వయం సేవక సంఘము గత 100 సంవత్సరాలుగా చేస్తూ వస్తూ ఉన్నారు. ఏంటిది శాఖ కార్యక్రమం అంటే? ఏంటిది దీంట్లో ఉన్నటువంటి గొప్పతనము? సంఘ శాఖ అంటే చాలా సహజంగా కనపడేటువంటి కార్యక్రమం. పూజ్య డాక్టర్ కేశవరావు బలిరాంపన్ హెడ్గేవారి వారు ఈ దేశానికి 3 వరాలు ఇచ్చారు. అందులో మొట్టమొదటి ఏంటంటే సంఘ శాఖ, రెండోది ఏంటంటే గురుదక్షిణ కార్యక్రమం. అంటే ఒక సంస్థ నడవడానికి కావాల్సినటువంటి ఆర్థిక వ్యవస్థను ఆ సంస్థలో పాల్గొంటున్నటువంటి స్వయం సేవకుల ద్వారానే పూర్తి చేసుకొని తమ సంస్థను నడుపుకోవడం అనేటువంటి ఒక వ్యవస్థ గురుదక్షిణ వ్యవస్థ దాన్ని ఇచ్చారు. మూడోది ఏంటంటే ప్రచారక వ్యవస్థ, సమాజం కోసము దేశ హితం కోసము తన జీవితాన్ని ఆ విధంగా సమాజం కోసము సమర్పించడం అనేటువంటి ఒక వ్యవస్థ, ప్రచారక వ్యవస్థ, ఆ వ్యవస్థను ఇచ్చారు. ఈ విధంగా 3 వరాలను పూజ డాక్టర్ని మన దేశానికి ఇచ్చారు. ఇది చూడడానికి చాలా సహజంగా ఉంటుంది, సరళంగా ఉంటుంది. దీంట్లో ఎటువంటి ఆర్భాటాలు ఉండవు, ఎటువంటి ప్రచారాలు ఉండవు, ఎటువంటి ఏమి ఉండవు. సాధారణంగా సహజంగా సరళంగా జరిగేటువంటి ఒక ప్రక్రియ సంఘ శాఖ గంట సేపు జరుగుతుంది. ప్రపంచంలో 200 దేశాలు ఉన్నాయి. 200 దేశాల్లో కూడా ఆ దేశంలో ఉన్నటువంటి యువకులందరూ ప్రతిరోజు ప్రతినిత్యము ఒక చోట కలిసి తమ దేశం గురించి, తమ సమాజం గురించి, తమ ప్రజల గురించి ఆలోచించేటువంటి ఒక వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. కొన్ని దేశాలకు ఆ దేశానికి సంబంధించినటువంటి ఏదో ఒక సందర్భం ఉంటుంది. ఆ దేశం యొక్క ఆవిర్భావ దినోత్సవం, లేకుంటే స్వాతంత్ర దినోత్సవం ఏదో ఉంటుంది. ఆ రోజు మాత్రమే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఆ దేశం గురించి ఆలోచించేటువంటి వ్యవస్థ ఆ రోజు మాత్రమే వాళ్ళకు గుర్తుకొస్తుంది. దేశంలో ఆ వ్యవస్థ ఆ విధంగా ఉంటుంది. కానీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘము దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రతిరోజు ప్రతినిత్యము తమ దేశం గురించి, తమ తల్లిని గురించి, తమ మాతృభూమి గురించి ఆలోచించేటువంటి వ్యవస్థ కేవలం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం శాఖా రూపంలో అందిస్తూ ఉన్నది. అందుకే ప్రార్థనలో సంఘ ప్రార్థన చేస్తూ ఉంటాం మనం, నమస్తే సదావత్సలే మాతృభూమి. ఈ తల్లి ప్రతినిత్యము సదావత్సలే మాతృభూమి, నమస్తే సదావత్సలే అంటే సదా అంటే ఎల్లప్పుడూ ప్రతిరోజు ప్రతినిత్యము ఈ తల్లిని, ఈ మాతృభూమి, ఈ దేశాన్ని గుర్తు చేసుకునేటువంటి వ్యవస్థ ప్రపంచంలో కేవలం ఒకే ఒక దేశంలో ఉంది, అది భారతదేశంలో మాత్రమే ఉంది. భారతదేశానికి ఉన్నటువంటి హిందువులందరికీ, ఈ దేశ ప్రజలందరికీ అందించినటువంటి ఒక గొప్ప వరం ఈ సంఘ శాఖ అనేటువంటి. ప్రతిరోజు ఏ దేశంలో లేదు, వాళ్ళ దేశం గురించి గుర్తు చేసుకోవడం, వాళ్ళ దేశం గురించి ఆలోచించడం, ఏ దేశంలో ఇటువంటి వ్యవస్థ లేదు, కేవలం భారతదేశంలో మాత్రమే ఉంది. ఈ 3 రాష్ట్రాన్ని మనకు అందించినటువంటి ఒక గొప్ప వరము, గొప్ప వ్యవస్థ ఈ సంఘ శాఖ.